పంపిస్తుంటే కోటి సభ్యులుగా పోలవరంకి కావాల్సిన నిధులు కూడా మనం తీసుకొస్తాం జరిగింది. ఇంతేకాకుండా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి నెల దాటి అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగు పార్టీ కూడా బలోపేతం చేసిన బాధ్యత నా పైన ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఒక పండగ వాతావరణంలో మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, మా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు వీళ్ళ ఆదేశాల ప్రకారం క్లస్టర్ వైజ్గా మాకు మహానాడు నిర్వహించడానికి ఆదేశాలు వచ్చాయి. ఈరోజు ఈ పండగ ఈ విధంగా ఉన్నది అంటే శ్రీ పొంగూరు నారాయణ గారు ఆయన గైడ్లైన్స్ ఆయన ఇచ్చే ఆదేశాలు సక్సెస్ ఎలా చేయాలో ఆయన అలాగే కార్యకర్తలు వాళ్ళు రాత్రి రేపు ముగ్గురు కష్టపడి ఈరోజు ఈ ఫలితం తెచ్చారు. తర్వాత మా డివిజన్కు సంబంధించి 11, 13 సంబంధించిన క్లస్టర్కి సంబంధించిన మహానాడు ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మేము శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి ఆయన చేసిన పనుల గురించి కార్యకర్తలకు వివరిస్తూ ఇక్కడ మాకు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ మహానాడులో తీర్మానాలు చేసుకుంటూ ఈ విధంగా ముందుకెళ్తున్నాం. ఇవన్నీ మా నారాయణ గారు ఏం చెప్పారంటే మహానాడులో చేసిన తీర్మానాలన్నీ ఒక శాసనంలాగా తీసుకొని సమస్యలన్నీ మనం పరిష్కరిస్తాం. అభివృద్ధి పనులు కూడా చెప్తూ ఉంటే ప్రజలు చాలా ఉత్సాహంగా ఈరోజు వాళ్ళు సొంతగానే వచ్చి పాల్గొన్నారు. ఈరోజు కళ్యాణ మండపం కనీసం 300 మంది కెపాసిటీ ఉన్నా కానీ దాంట్లో ఇంకా బయట కూడా పిల్లలంతా ఇక్కడ అంతా మా కార్యకర్తలంతా వచ్చినారు. అంటే పార్టీ మీద ఈరోజు అంత ఇమేజ్ జరిగింది. నారాయణ గారు టేకప్ చేసినప్పటి నుండి ఆయన చేసే అభివృద్ధి పనులు చూసి యువత అంతా ఆయన దగ్గరికి అసలు స్వచ్ఛందంగా వచ్చి ఏ విధంగా నారాయణ గారికి సపోర్ట్ చేయాలా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈరోజు నెల్లూరు నగరం గురించి చెప్పుకోవాలంటే రాష్ట్రంలో ఈరోజు మంగళగిరితో కానీ కుప్పంతో కానీ పోటీ పడే విధంగా మాకే పోటీ ఆ విధంగా మాకు జరుగుతుంది. end-to-end రోడ్ల దగ్గర నుంచి కనీసం నారాయణ గారు చిన్న మనకు గుంతలు ఉన్నా కానీ వాటిని కూడా end-to-end రోడ్లు విషయం తీసుకొని చేసేమన్నారు. ఈరోజు రోడ్లు చూస్తుంటే నెల్లూరు నగరం ఈరోజు సుందరవనంగా తయారైంది. ఫారెన్లో ఉండే విధంగా చెట్లు ఈ మధ్య ఆయన వేసిన 2-3 నెలలకే పూలు వస్తున్నాయి చెట్లకి. ప్రతి చెట్టుకి రోజు మెయింటెనెన్స్ వాటర్ పోయింది. ఈరోజు మన నెల్లూరు సిటీ ఎంత చూడడానికి అందంగా ఉందో నారాయణ గారి కృషి అర్థమవుతుంది. కనీసం నారాయణ గారు మన కాలువలు 50 కోట్ల రూపాయలతో వాటికి దోమల నిర్మూలన కోసం ఆయన మన నెల్లూరు కేటాయించి వర్కులు చాలా వేగంగా జరుగుతున్నాయి. వర్షాలు వచ్చే లోపల 60-70% కాలువలు పూర్తవుతాయి. ఈరోజు దోమలు లేని నగరానికి ముందడుగుగా ఆయన చర్యలు తీసుకోబోతున్నారు. ఒకటి సంక్షేమం గురించి చెప్పుకోవాలి. పార్టీకి సూపర్ 6 పథకాలు ఇంచుమించుగా అన్నీ అమలు పరుస్తున్నాం. మహిళలు ఈరోజు గ్యాస్ ఎంత ఇబ్బందిగా ఉందో ఈ టైంలో ఎంత ఇబ్బందిగా తెలుసు. మహానాడు మన నెల్లూరు జిల్లాలో జరగాల్సింది ఈరోజు ఎందుకు జరగలేదంటే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ఆదేశాలు తీసుకొని ఖర్చు ఎందుకు ఈ ఆయిల్ వల్ల ఈ నిత్యావసర సరుకులు ఎన్ని ధరలు బాగా పెరిగిపోతాయి, జనాలు ఇబ్బంది పడతారు. ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని దీన్ని చంద్రబాబు నాయుడు గారు మన నెల్లూరులో జరగకుండా వాయిదా వేసి ఈ సిస్టంలో తీసుకొచ్చి కార్యకర్త ఇది తీసుకొచ్చిన దానివల్ల మాకేంటంటే గొప్ప అదృష్టం. క్లస్టర్ వైజ్గా ఈరోజు మాకు వచ్చిన అదృష్టం ఏంటంటే మేము మహానాడు నిర్వహిస్తున్నాము. ఒక దగ్గర జరగకుండా రాష్ట్ర పండుగలాగా ఇది ప్రతి క్లస్టర్లో జరుగుతుంది. ఆ డివిజన్ సంబంధించిన వాళ్ళందరూ ఈరోజు అంత హ్యాపీగా భోజనాలు ఏర్పాటు చేసుకుని ఒక పెళ్లి వాతావరణంలో జరుగుతుంది. రేపు పెద్ద ఆయన పుట్టినరోజు దీన్ని ఇంకా కేక్ కట్ చేసుకొని పెద్ద భారీ పండుగ చేస్తాము. దీనికి పొంగూరు నారాయణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. ఈరోజు 13-11 క్లస్టర్లో మహానాడు జరగటం చాలా సంతోషం. ఈ మహానాడు ఫుల్ సక్సెస్గా జరిపించటం మన మంత్రి గారు పొంగూరు నారాయణ సార్కి ధన్యవాదాలు.
జై తెలుగుదేశం, జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు, జై పొంగూరు నారాయణ గారు, జై మహానాడు.